అయితే మనం ఇందాక ఇక్కడ ఉచ్చల విషయం చర్చించినాం. అయితే చివరికి ఈ కుచలుని కథ శుభదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి తెలియజేస్తుంది. ఈ మొత్తం కథ చెప్పిన తర్వాత సారాంశంగా శుభదేవ గోస్వామి ఈ కథను ముగిస్తుంది. అయితే ఆ ధనము, ఆ ఐశ్వర్యము భగవాన్ యొక్క అనుగ్రహం చే లభించిన పొందిన ఆ ఐశ్వర్యంని కుచ్చడు ఏ విధంగా చూసాడు, అలా మునిగిపోయాడు. నా డబ్బు వచ్చింది, అది నేను ఇష్టం కూడా చేసుకోవచ్చు కాదు. ఆయన భావం ఉంది, ఇది కేవలము భగవాన్ యొక్క అనుగ్రహం ఉంది. అంటే వాస్తవం అంటుడు ఇది అనుగ్రహం కూడా కాదు, ఇది వాస్తవంగా చూస్తే అనుగ్రహం కూడా కాదు. ఎందుకంటే ఆ భగవానుకి నాపై కొంచెం కూడా నన్ను అనుగ్రహించే కోరిక ఉన్నట్లయితే నాకు ఈ ఐశ్వర్యమే ఇవ్వకపోతుండే. నాకేమిస్తుండే? తన పట్ల భక్తి ఇస్తుండే. ఏమిటుడు? ఈ ఐశ్వర్యం బదులు తన పట్ల భక్తి ఇంకా పెంచుతుండే. దాన్ని ఏదో కొంచెం ఉన్న భక్తిని ఇంకా పెంచుతుండే. కానీ భక్తి ఇది పెంచక ఏం చేస్తుండు? భక్తిని నాశనము చేసే ధనం ఇచ్చిండు. చెప్పండి భావం. మనం ఉంటే ఓహోహో భగవాన్ దయ, ఇంత దయగలవాడు, ఇంత మీద అనుగ్రహించిండు, కృప చేసిండు, ధనం ఇచ్చిండు, మనం ఎంతో పొంగిపోతుంటుంది. ఆయన ఏమంటుండు? ఇది అనుగ్రహం కాదు. అనుగ్రహం అంటే ఏంటి? భగవాన్ యొక్క అనుగ్రహం అంటే తన పట్ల భక్తి రావాల్సింది, అది అనుగ్రహం. ఐశ్వర్యం చేస్తుంది, ఆ ఉన్న భక్తిని కూడా దూరం చేస్తుంది, నాశనం చేసేది. ఎందుకంటే వ్యక్తికి పైసా వచ్చిందంటే, ఐశ్వర్యం వచ్చిందంటే, పేరు వచ్చిందంటే, ఒక పదవి వచ్చిందంటే ఏమిటో వ్యక్తిగా నందనలో అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారం వల్ల ఏమవుతుంది? వాడు భగవాను మర్చిపోతాడు. అది ఇచ్చింది ఎవరని వీరికి ఒక నమ్మకం కలుగుతుంది. అహంకారం అంటే ఏంది? అహంకారం అంటే ఒక నమ్మకం కల్పించుకోవడం ఏంది? నేను సాధించుకున్నది, నేను కష్టపడ్డా, నేను చేస్తే జరిగింది. మర్చిపోతాడు. నువ్వేం చేయగలరు? భగవంతుడికి ఒక కార్యం చేయడానికి ఒక బుద్ధి చెప్పితే నువ్వేం చేస్తావు? ఆ కార్యము చేయడానికి నువ్వు శక్తి చెప్తే నువ్వేం చేస్తావు? ఆ కార్యం చేయడానికి శరీరం చెప్తే నువ్వేం చేస్తావు? ఆ కార్యం చేయడానికి మంచి ఆరోగ్యం చెప్తే ఏం చేస్తావు? భగవాన్ తలుచుకుంటే నీ శరీరంలో కొంచెం ఒక చిన్న రోగం వచ్చిందనుకో ఏం చేస్తావు? అంతెందుకు నీ మనసును అస్థిరం చేస్తే నువ్వేం చేస్తావు? మనసు స్థిరం లేకపోతే ఏమైంది కదా? లేదు, ₹1,00,00,000 బంగ్లా ఉన్నా నీ మనసు స్థిరం లేకపోతే ఉండబుద్ధి కాదు. పిచ్చి ఇంట్లో పెడతారు, పిచ్చోళ్ళ తిరుగుతారు. లేదు, రకరకాల తినే వస్తుండొచ్చు, కానీ మనసు స్థిరం లేకపోతే తినబుద్ధి కాదు. సో భగవానుడు ఒక చిన్న పని చేయండి, నీ మనసులో ఒక చిన్న బాధ కలిగించి నీకు ఆ మనసును అస్థిరం చేయొచ్చు. అప్పుడేం ఇప్పుడు ఇప్పుడేం సాధిస్తావు? నీకు కొంచెం ఒక ఆరోగ్యం, నీ ఆరోగ్యం పాడు చేసి నీకు ఒక నరంలో ఒక రక్తం కూడా తయారు చేసినకు ఏం చేస్తావు? నీ ఒక నరంలో ఒత్తేసిన ఒక పక్షుల అప్పుడేం చేస్తావు? కనుకనే జీవితం ఎన్నో మర్చిపోవద్దు. నేను ఏమొచ్చినా, నేను ఏం చేసినా అది నాది కాదు, అది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం నాకు. ఇంకా అతడు చేసిన అనుగ్రహంతో మనం ఆయనకి ఇంకా దగ్గర వచ్చే ప్రయత్నం చేయాల్సింది. అతడు ఏమిచ్చినా, అతడు అందంనిచ్చినా, అతడు విద్యనిచ్చినా, అతడు జ్ఞానంనిచ్చినా, అతడు ఐశ్వర్యంనిచ్చినా, అతడు శక్తి ఇచ్చినా ఏం చేయాల్సింది? అవన్నిటి ద్వారా వ్యక్తి భగవాన్కి ఇంకా దగ్గర కావాల్సింది, దూరం కావద్దు. కానీ భౌతిక ప్రపంచం అందరి విధులు అందరు దూరమే, దగ్గర. కేవలం కుచెలు లాంటి గొప్పమైన భక్తులే ఆ విషయం తెలుసుకుంటారు, ఇది వరం కాదు, ఇది శ్రాపం అని. కనుకనే ఆ వరము ఇంకా శ్రాపం మధ్యలో తేడా తెలుసుకున్నప్పుడు కూడా అనుగ్రహం ఉండాల్సింది.
ఆ భగవంతు అనుగ్రహం లేకపోతే నువ్వు వరంని శ్రాపంగా చూస్తావు, శ్రాపంని వరంగా చూస్తావు. అనుగ్రహం లేకపోతే ఉల్టా సౌండ్ అవుతుంది. అనుగ్రహిస్తేనే నువ్వు ఉన్న విషయంలో ఉన్నట్టు చూడగలుగుతావు. అది కూడా అనుగ్రహం కావాల్సింది. ఆ అనుగ్రహం లేకపోతే నీ మెడలో పడ్డ తాడును, ఆ ఉరిని నువ్వు ఒక నగం అనుకుంటావు. అది ఎంత అందం పడుతుందా లేదా? చూసావు నా గొలుసు, నువ్వు ఎంతో మూడుస్తావు కానీ గొలుసు ఏం ఎత్తుంది? ఉరి కాడ నేను ఒత్తేస్తుంది, ఒత్తిడి ఎత్తుంది. ఇది గొలుసు కాదు, ఉరి అనే తెలుసుకున్నప్పుడు అనుగ్రహం కావాల్సింది. ఈ ప్రపంచంలో ఎంకరేజిస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆ ఉరిని గొలుసుగా చూస్తుంది. ఉరిని గొలుసులా చూస్తుంది. నా భార్య, నా భర్తలు, నా పిల్లలు, నా భూములు, నా ఆస్తులు, నా ప్రాపర్టీలు, వాళ్ళని చూస్తే ఎంతో ముద్దులాడతారు. కానీ మర్చిపోతున్నారు ఆ ముద్దులాడని ఏం చేస్తుంది? నీ ఉరితాడ చేసి నిన్ను నీ ఆధ్యాత్మిక జీవితం ఉత్తెత్తుంది. నిన్ను 84 లక్షల ఏళ్ళలో తిప్పుతుంది అది. ఇప్పుడు నీకు భార్య భర్త పిల్లలు ఉన్నారు. నువ్వు కుక్క అయిపోతా నీకు భార్య భర్త పిల్లలు ఉంటారు. నువ్వు పంది అయిపోతా నీకు భార్య భర్తలు పిల్లలు ఉంటారు. నువ్వు చిన్న క్రిమకిడ కనగాని నీకు భార్య భర్త పిల్లలు ఉంటారు. ఒక రోజు కుక్క కూడా ఉంటుంది, ఇది నాడకట్టిలకు రావద్దని. ఈ గది కుక్క, ఈ విధిలో కుక్క, ఆ విధిలో పోయి సౌకర్యం ఉంటాయా? రా, వెల్కమ్, సుస్వాగతం ఉంటాయి. మొరుగుడేనా తెలుస్తాయి. దాన్ని మళ్ళా గెలిమేదాకా ఒక్కుంటాయి. అంటే కుక్క పుట్టినప్పుడు కూడా ఇది నా ఆడకట్టు, నా వాడని భావం ఉంది. పోదు మనసు కదా, ఇది నా ఆడకట్టు, నా భూమి, నా గోడ, నా ఇది, నా తోట, నా పొలం, నా ఇల్లు. అంటే శరీరం మారినా కానీ భావం మాత్రం మారలేదు. ఇది ఉరి, దీనితో ఉరి. యోనిలు మారుతున్నావు, 84 లక్షలు యోనిలు మారుతాయి కానీ భావం మాత్రం. ఒక పంది కూడా అనిపిస్తుంది ఈ గటర్ నాదని, ఈ గటరు నాది. ఇలా ఇంకో పందులు రాదు ఇలా ఆడడానికి. ఈ గట్టలో ఉన్న మలమూత్రం నాది, నా హక్కు దాని మీద. ఇంకొక రాచి తినద్దు. దానికి మలమూత్రమే సుఖం. పందికి ఏం సుఖము? మలమూత్రమే సుఖం దానికి. ఇంకా పిల్లలు తీసుకొని తినడు సరే. ఇప్పుడు కదా ఇంట్లో పిల్లలు మనం తిందో ఇట్లా ఒకటి తిరిగిపోయి గట్టిగా తిని మెత్తడి గట్టిగా తిని పని ఏంటది? రా ఇక ఫ్రెష్ మలం వచ్చింది, ఇప్పుడే వాడు పోయాడు, ఇప్పుడే సెప్టింగ్ అనేది పట్టదు. తిందో నాన్న తిందా. ఎన్ని జరుగుతుంది పంది? మలమూత్రం ఇప్పుడే ఫ్రెష్, నిన్నటి కూడా కాదు ఇది. ఇప్పుడే పొద్దున కాలైంది. రా తిందురా దాన్ని పిల్లలు ఇస్తారు. రా పిల్లలు రా, మరి నువ్వు రారా తిందా. శరీరం మారింది కానీ భావం మాత్రం. సో కనుకనే మానవ జీవనం నిమిషం ఉంది. ఆ భావాన్ని మార్చుకోవాలి, వదిలిపెట్టాల్సింది కదా. ఆ భావాన్ని మార్చుకొని నిజమైన భావాన్ని పొందాల్సింది. నేను కృష్ణుని యొక్క దాసుని. ఈ ఉపాధి తప్ప, ఈ గుర్తింపు తప్ప నాకు ఇంకో ఏ గుర్తింపు లేదు. ఈ గుర్తింపు తప్ప ఏ గుర్తింపు పెట్టుకున్నా నీకు మళ్ళీ అదే భావం చెబుతుంది. నేను తండ్రి అనుకున్నానుకో నువ్వు మళ్ళీ తండ్రి అవుతావు. నేను తల్లి అనుకో మళ్ళీ తల్లి అవుతావు. నేను కొడుకు మళ్ళీ కొడుకు అవుతావు. కాదు నేను కృష్ణుని దాసం అనుకున్నావు, కృష్ణుని దాసం అవుతావు. సో కనుకనే భావం మార్చుకోవచ్చు. దానికోసం మానవ జన్మ ఉంది.
ఈ ఉరి గొలుసు కాదు, ఇది ఉరి అని తెలుసుకోవాల్సింది. ఎటువంటి ఉరి? కంటికి కనపడినటువంటి ఉరి. దీంట్లో మాయా పాష్. పాష్ పాష్ అనేది ఉరి. మాయది తాడు కనబడదు. ఈ మనకు కనిపించే తాడి స్థిరం చంపుతుంది. మనకు కనిపించే తాడు కానీ గుర్రెట్టుకుని ఎందుకు తాడో చీరనో లుంగో అది అనుకుంటారు, అది కనిపిస్తుంది. కానీ మాయది ఉరి కనిపించదు. అది కనిపించేసరికి ఏమిటది ఏర్పడదు. కనుకనే సత్సంగంలో వస్తే ఆ దృష్టి వస్తుంది, ఆ చూపు దొరుకుతుంది చూడడానికి. ఇది ఉరాయి గొలుసాడు. నేను నిలబడుతున్నా, నేను నిలలేకపోతున్నా, ఏంటప్పు ఎక్కుతుంది. అందులో బయటపడచ్చు. ఒక కుచ్చెలుకి జ్ఞానం ఉంది, ఎందుకంటే భక్తులు కాబట్టి, భగవంతుడు అనుగ్రహం ఉంది కాబట్టి ఏమంటుడు, భగవంతుడి మీద దయ ఉన్నపడితే నా భక్తిని పెంచుతుండే. భక్తిని పెంచడం చెప్పుడు నా ఈశ్వరుని పెంచిండు, నా ఈశ్వరుని పెంచిండు. ఇది అనుగ్రహం కదా. ఈ భావం కనుక చివరికి శుభదేవ గోస్వామి ఈ భావుది కాబట్టి ఆ తేడా తెలుసుకుంటు. ఇది అనుగ్రహమా లేక శ్రాపమా మనం తెలుసుకుని కాబట్టి ఏమవుతుంది, తన మనస్సును తన దృఢ నిశ్చయంతో ఏం చేసిండు, తన మనస్సు అటు ఇటు దారి తప్పకుండా దృఢ నిశ్చయంతో తన ఆధ్యాత్మిక జ్ఞానంతో ఏం చేసిండు, మనసును ఆ భగవాన్ని పాద పద్మాలపై కట్టి పెట్టుకున్నాడు. మనస్సు ఆగమాగమవుతుంది. మనసు పని ఏంటి? ఎప్పుడు ఆగమాగం చేసే పని మనసు. చిన్నపిల్లలు కదా, ఇది అద్దంటే అదే ఎత్తారు. అది మనస్తత్వం అంటే చిన్నపిల్లల మనస్తత్వం అది. అది మనస్సు అట్లా ఎత్తుంది. ఏదైతే మనకు భక్తికి ప్రతికూలమో, దేనివల్ల భక్తి నాశనం అవుతుందో, మనస్సు అటే దారి పడితే అటే వెళ్తుంది, అటే తీసుకెళ్తుంది. సో ఆ మనస్సు మెడల తాడేయాల్సింది. దేని తాడు? ఆధ్యాత్మిక జ్ఞానంది తాడేయాల్సింది. ఆ తాడుతోని ఏం చేయాల్సింది? అది భగవంతుని పాద పద్మలకు కట్టి పెట్టాల్సింది. మనసు ఎందుకు కట్టి పెట్టాల్సింది? ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆ చంచలమైన మనసును భగవంతుని పాద పద్మాల కట్టి పెట్టకపోతే ఏమిటది? ఆగమాగమే దొరుకుతుంది. ఇంకా మనస్సు ఆగమైందంటే జీవితం ఆగమైంది. కనుకొని ఎందుకు అంటారు మనసు ప్రశాంతంగా ఉండాలా, మనసు ఇదంతా ధ్యానం చేయని యోగ అన్నీ వేస్ట్. అవన్నిటితో కాదు మనసు ప్రశాంతం. మనస్సు ప్రశాంతం కావాలంటే దృఢ నిశ్చయంతో ఆ ఆధ్యాత్మిక జ్ఞానంతో దృఢ నిశ్చయం వస్తుంది. జ్ఞానంతో ఏమవుతుంది? దృఢ నిశ్చయం వచ్చేది. ఆ దృఢ నిశ్చయం ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క తాడుకొని అది భగవంతుని కాళ్ళ కానీ గుంజలగా ఎంత దొంగ బర్రె ఉన్నా తెచ్చి గుంజ కట్టేసినాం అనుకో ఎటువుతుంది? ఎట్టుకోదు. దాని చుట్టూ ఎడుతుంది. ఇక అటు ఇటు తిరిగి ఎప్పుతుంది తెలుసుకునేది. ఇంకా భగవాన్ దీనికంటే ఎక్కబట్ట. అదే విధంగా మనసు కూడా అటు ఇటు తిరిగి ఏమవుతుంది? ఇక తప్పే మార్గం లేదని చెప్పదాకా ఇంత అనుకొని భగవంతుడు దండం పెడుతుంది. కానీ అది అక్కడ కూర్చుండాలంటే కావాల్సింది ఏంటి?
కట్టి పెట్టుడు చాలా అయిపోతుంది. కట్టి పెట్టకపోతే ఎవరి తోటలో పడుతుందో ఎవరి పొలంలో పడుతుందో నీకు వస్తుంది. ఇక దండు లేదు, దాన్ని వదిలేమంటారా? బర్రెను వదిలేమంటారా? కట్టేది ఎవరు? యజమాని. ఎవరు బర్రె? మాని బట్టి మంది పిడుదరు, ఎవరు దండు పెడతారు. సో అదేవిధంగా మనస్సు అటు ఆగమాగం అవుతుంది, కానీ అనుభవించేది వాళ్ళు. ఇది యజమాని, ఇది అనుభవిస్తుంది బాధలు. కనుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుకనే ఆ సత్సంగంలో ఏం దొరుకుతుంది? సత్సంగంలో ఆ జ్ఞానంది తాడు దొరుకుతుంది. దేని తాడు? జ్ఞానం యొక్క తాడు. ఆ తాడుతోనే దృఢనిశ్చయం ఖచ్చితంగా కట్టి పెడుతుంది. ఆ తాడు వేసి కట్టి పెట్టాం అనుకో, తిరిగి 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 రగులవుతుంది. తెలుసుకోదు. ఇక దీనికంటే బయట పోయే మార్గం, తప్పించుకునే మార్గం లేదు. కనుకనే నిరంతరము మనము సత్సంగం వచ్చి భగవంతుని విషయము వింటూ ఉండాల్సింది, తెలుసుకుంటూ ఉండాల్సింది. తెలుసుకోవడం ఉంటుంది, ఆ తాడికి కట్టి అవుతుంది. ఏ విధంగా అయితే ఇంకొక తాడు ఎంత ఫస్ట్ నీళ్ళు నానెత్తారు, ఇల్లు నానెత్తారు, గట్టి పడుతుంది. ఎత్తపడుతుంది, గట్టిగా నిజం నీళ్ళు పెట్టినప్పుడు ఆ వాసలు కడతారు. ఆ వాసలు కడితే ఇంకొక తాడు ఎత్తారు, వాళ్ళు నీళ్ళు ఎత్తారు. అదేవిధంగా మన బుద్ధిని ఏం చేయాల్సింది? మన బుద్ధిని సత్సంగం యొక్క నీళ్ళల్లా ప్రతి వారం వచ్చి నానేయాల్సింది. లేదా ఎందుకంటే తాడు నానకపోతే ముడి గట్టిగా పడది. ముడి గట్టిగా పట్టలేదు అనుకుంటుంది, బల్క్ ఉంటుంది, కానీ తప్పించుకోవాలి, చెప్పేసుకుంటుంది మనసు. ఈ సత్సంగము ఆ నీళ్ళు తాడిని తడపడానికి ఎంత తడుపుతావో అంతే గట్టిగా ముడి పడుతుంది. ఈ సత్సంగములకు ఆ జ్ఞానం యొక్క దొరుకుతుంది, తాడు దొరుకుతుంది. కనుకనే కుచలుడు ఆ డబ్బుతోని ప్రభావితం కాకుండా, ఐశ్వర్యంతోని ప్రభావితం కాకుండా ఏం చేశాడు? తెలుసుకున్నాడు, ఓహో ఇది గొలుసు, అది ఏది ఉరి ఉంది. కనుక తప్పించుకోవాలంటే ఈయన మనసు, ఈ చంచలమైన మనసు ఏం చెప్తుంది? మనసు ఆ గొలుసు, ఆ ఉరిని గొలుసులా గుర్తుంది, చూపెడుతుంది. అవో గొలుసు అరే అది గొలుసు కాదు, అదేంటి ఉరి అండి, ఉరితో. కనుక ఏం చేసిండు? మొత్తం తన దృఢనిశ్చయంతో సంపూర్ణంగా భగవద్భక్తిలో మరింత ఎక్కువ లీనమైపోయింది. ఎవరి పట్ల ద్వేషం లేకుండా, ఎవరి పట్ల రాగం లేకుండా, భౌతికమైన ఏ విషయాలను పట్టించుకుంటా కేవలం మనసును ఆ భగవంతుని పాదపదలో కట్టిపెట్టేసి తన భార్యతో, తన పిల్లలతో ఆ సుఖంని అనుభవిస్తుండు, భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవిస్తుండు. కానీ లోపల భావం ఏముంది? ఒక్కరోజు ఇవన్నీ నాకు వదిలిపెట్టేది ఉంది. అనుభవించడం తప్పు కాదు, భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యంని అనుభవించడం తప్పు కాదు, కానీ వీటిలకు ఆసక్తులు తప్పు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు ఇల్లు రావచ్చు, మనకు కొన్ని భూములు ఆస్తులు రావచ్చు, భగవంతుడు మనం అనుగ్రహించవచ్చు. కానీ అవి నాయి, అవి శాశ్వతంగా ఉంటాయి, నేను శాశ్వతంగా ఉంటా అనే భావన ఉన్నది.
ఎప్పుడు జీవితంలో మనం ఏ సుఖం అనుభవిస్తున్నప్పుడు కూడా ఒక భావం మాత్రం ఖాయం మన మనసు ఉండాల్సింది ఏంటి, ఒక్కరోజు ఇవన్నీ నాకు కాలు ఇట్లా వదిలేయాల్సిందే. అయితే నేను అవి దూరం అవుతాను, అవి నాకు దూరం అవుతాయి, కానీ దూరం అవడం మాత్రం ఉండదు. ఈ భార్య నాదప్పుడు ఉండేది కాదు, ఆ భార్యతో అనుభవించే సుఖం కూడా ఎప్పుడు అనుభవించలేను. చంద్రులు అన్న సుఖం శరీరం ఎందుకు సహకరిస్తుంది, శరీరం ఎందుకు సహకరిస్తుంది, ఎందుకు తింటావు. ఒకరోజు తిండి ఉంటుంది కానీ జీవితం చేసే శక్తి ఉండే అప్లై చేస్తాం. మంచి మంచి బెడ్డలు పరుపులకి నిద్రతలు ఎప్పుడు చేస్తుంది. కనుకనే జీవితంలో భగవాను మనకి ఏది ఇస్తుండో అవన్నిటిని మనం భోగించాల్సిందే. కానీ ఏ భావనతో, ఒకరోజు ఫస్ట్ భావన ఏంటి, ఇవన్నీ భగవాను నాకు ఇచ్చిండు అనే భావన ఫస్ట్ మొదటి భావన. రెండో భావన ఏంటి, ఇవి ఎప్పటికి ఉండేది కావు, ఒకరోజు ఇవన్నిట్లో నేను వదిలిపెడతాను, అవి నేను వదిలిపెడతావు, ఇవన్నిటితో నువ్వు దూరము. అంతెందుకు మన ఆరోగ్యం ఎక్కడ ఉంది, మన శక్తి పోతుంది, మన నోట్లో పనిలేకపోతుంది, మన చూపెట్టుపోతుంది. మొగళ్ళకి ఇవన్నీ పోతుంది, ముందు గంటలకు దుద్దుకుతుంది, దూసుకుంటుంది. దువ్వేం అదే అర్థం అదే, నువ్వు అదే, కానీ దూసుకోడానికి ఇప్పుడు జుట్టు లేదు. అవును లేదు, పెళ్ళిళ్ళు అత్తగారిచ్చిన అర్థమే, పెళ్ళిళ్ళ అత్తగారిచ్చిన అర్థమే, దువ్వేంగప్పుడు అవే ఉన్నాయి, నువ్వు కూడా అదే అదే చేతు. కానీ తోటేమైంది, కాలంది హార్వెస్ట్ వచ్చేం చేసింది, నేనైపోయింది. ఎటువంటి యవ్వనం, యవ్వనం ఎటువైంది. మీరందరినీ పెళ్ళి పెట్టుకుంటారు, చూసుకోరు పెళ్లి కోళ్ళు ఇంటికి పోయి ఎట్లా అందం ఉన్నారో, ఎంత మంచిగా ఉన్నారో, ముద్దలు ముద్దాలు ఎక్కువైంది. కనుకనే ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది, అన్నీ వదిలేయాల్సిందే. చివరికి చనిపోయేటప్పుడు తిండి కూడా ఏ స్థితిలో ఉండము, ఉండవా. ఇప్పుడు ఆకలి అవుతుంది ఒక మూడు ఒకడైతే తింటా 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 ఒకడేమిటి, అదే ఇల్లు ఉంది, అదే కిచెన్ అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు తినే స్థితిలో లేవు. తప్పు ఏమిటది, అప్పుడు మనసు చంచలం అవుతుంది. ఎందుకు, తినాలని కోరిక బాగుంది, అన్నం కూడా ఉంది, కానీ తినలేకపోతున్నావు, మనసు చంచలం. కనుకనే ఏం చేయాల్సింది, సో కనుకనే మనం ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడే ఏం చేయాల్సింది, అప్పుడప్పుడు వీటితో కొంచెము విరక్తి కల్పించుకోవాల్సింది. కాలం గడిచిన కమానా కొంచెము స్వచ్ఛంగా ఏం చేయాల్సింది, అవన్నిటికీ దూరం చేసుకోవాల్సింది. నువ్వు దూరం కాలేవనుకో, టైంని దూరం చేస్తావు. స్వచ్ఛంగా నువ్వు దూరం కాకపోతే బలవంతంగా కాలం దూరం చేస్తుంది. స్వచ్ఛంగా దూరం చేసుకుంటే సుఖం అనుభవిస్తావు, కాలం బలవంతంగా దూరం చేస్తే బాధ అనిపిస్తుంది. ఏం కావచ్చు మనకి ఉంది, స్వచ్ఛంగా వదిలిపెట్టి సుఖం అనుభవించేటుందా, లేకుంటే కాలం బలవంతంగా వదిలిపెట్టించి బాధపడింది. నగాలు ఉన్నాయి, మెల్లమెల్లగా దూరం కావాల్సింది. మనమే ముందు దూరం కావాలి. వీడు ఎప్పుడు ఒక కన్నేమో కొడలు ఇంకో కళ్ళని బిడ్డేది, ఇద్దరు పెద్దల పోటీ,
అవునా? దినాలు రోజు అదే కయ్యం కదా. తల్లి చచ్చిపోయిందని పోలే దుఃఖం లేదు. తల్లి మీద సొమ్ము లేకడానికి కయ్యాలి కొట్లాడదు. ఇంకా చచ్చిపోయేదా కదా ఉన్నప్పుడే మనసులా పడ్డామంటే ఇక కూడా ఇప్పుడు ఇక ఒక్కొక్కటి అప్పుడు మనసు నా కమ్మలు ఎటువాయినా సొమ్ములు ఎటువాయినా గుండెలు ఎటువాయినా ఇవి ఎటువాయినా అవన్నీ ఎటువాయినా మంచి మంచి చీరలు అడుగునే దూరం కాకపోతే ఏమిటది లాస్ట్కు ఆ పాత లుంగులు కడతారు నడుము ఓడగడాలి ఎందుకు ముసలి అంటుంది ఆనే మలపుత్రం వేసేస్తుంది ముసలు ఆనే అంటుండు బట్టలు కూడా దొరికారు. కనుకనే కాలం గడిచిన కమాన కొంచెం విరక్తిని పెంచుకోవాల్సింది చెప్పే విషయం అది. విరక్తి పెంచుకోవాల్సింది. ఈ ఏకాదశి లాంటి రోజులు ఎందుకున్నాయి? ఎందుకున్నాయి ఏకాదశి ఇలాంటి రోజులు? నెలకు 2 సార్లు. దరిద్రులు మా తెలంగాణలో. తెలంగాణ రోజు తెలంగాణ జనాలు దరిద్రులు. ఏకాదశి లాంటి పవిత్రమైన రోజు కూడా అప్పాలు గారెలు మటన్లు చికెన్ తెచ్చుకొని కళ్ళు దవడ ఎత్తులు ఏకాదశి పండుగ. ఇంకా టోల్ ఏకాదశి దేవుడు అన్నాడు మేము తాగిపడ్డాం ఇక. ఏకాదశి రోజు అన్నం కూడా తినుడు వర్జితం, నిషేధము. ధాన్యాలు కూడా తినకూడదు. అది ఏకాదశి. నెలకు 2 రోజులు శరీరంకి అన్నం తినబెట్టద్దు. కేవలం పండ్లు ఫలాలు వాస్తవంగా నిర్జలం ఉండాల్సింది, నీళ్ళు కూడా తాగద్దు. కాకపోతే కనీసం పండ్లన్నా తిను, కాకపోతే కనీసం ఏదన్నా సాబ్దానం ఏదో కొంచెం తిను. కానీ ధాన్యాలు పప్పులు గింజలు మాత్రం తినకూడదు. ఎందుకంటే పాపంకి భగవానుడు ఏకాదశి రోజు అందులో ఉండు అని చెప్పాడు. ఎందులో ధాన్యాలు గింజలు పప్పులలో. ఏకాదశి రోజును అవన్నీ తింటున్నావంటే ఏం తింటున్నావు? పాపం తింటున్నావు. ఇక పాపం తింటు ఏమవుతావు? నువ్వు పాపిష్టుని అయిపోతావు. ఇక పాపిష్టుని కదేంది నరకలో. సో కనుకనే ఏకాదశి రోజు అన్నం పప్పులు ధాన్యాలు గింజలు తింటారు, అంతా నరకపోతారు. మీరు ఆలోచించరు. ఇక మీ పని మీ అందరికీ నరకంలో టికెట్ కన్ఫర్మ్ ఉందండి. ఈరోజు ఎంత ధాన్యాలు తిన్నారు, అన్నం తిన్నారు, అందరు నరకాలి, అందరూ పాపిష్టు. పూలు ఏంటి మరి? పూలు ఏంటి మరి? దండం కదా. అవి గోధుమలు కావా? అవి ధాన్యాలు కావా? ధాన్యాలు పప్పులు గింజలు ఏది తినకూడదు. పండ్లు పళ్ళతో ఉండాల్సింది. సాధ్యం మార్కెట్లో పండ్లు అన్నం పైసలు కూడా వస్తుంది. అన్నం పైసలు వస్తుంది. తిను ముందు కోసం ఉండు, కోసం ఉండు. ఏం కాదు. వయసు దాటకమని ఆకలి తగ్గాల్సింది, వయసు దాటకమని ఆకలి తగ్గాల్సింది, నిద్ర తగ్గాల్సింది, శరీరం ఒక అవసరం తగ్గాల్సింది. ఇది ఏకాదశి, ఇది ఉపవాసం. అవన్నీ శరీరం యొక్క అవసరాలకు దూరమై ఆత్మ యొక్క అవసరాలకు దగ్గర కావాల్సిన రోజు ఏకాదశి. శరీరం యొక్క అవసరాలకు దూరమై ఆత్మ యొక్క అవసరాలకు దగ్గర కావాల్సింది అది ఏకాదశి రోజు. మాధవ తిథి భక్తి జనని. ఏకాదశి ఎవరు? మాధవ తిథి భక్తి జనని, భక్తిని జనించే తల్లి ఏకాదశి. కానీ మనకేం నేర్పినారు? ఇగ్గుడు పీగుడు తినుడు తాగుడు అంటే నేర్పినారు. ఒకరోజు ముందర నుంచే గారాలు అప్పలని తెచ్చుకొని చేసుకోవడం తింటున్నాము.
మహారాష్ట్రలో ఆషాఢి ఏకాదశి తొలి ఏకాదశి అంటే పెద్ద పండుగ, పండర్పూర్ పెద్ద జాతర, అందరూ ఉపవాసం ఉంటారు. మహారాష్ట్రలో అందరూ ఉపవాసం, పండర్పూర్ జాతర. పండర్పూర్లో అడుగు పెట్టే స్థలం కూడా ఈరోజు పండర్నాథ్ విఠల్ దర్శనం చేసుకుంటాం. కానీ చెప్పడం లేకపోయింది, ఏం చేస్తాం? అందరిని చూసి అందరిలా గొర్రెల మందంగా తయారవుతాం. కనుకనే 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 ఏకాదశి లాంటి రోజులు మనకి ఏం అవకాశం ఇస్తున్నాయి? ఇవన్నిటికి దూరం కావాలి, స్వేచ్ఛంగా. నేను చెప్తున్నా కదా, మొన్న మా భక్తులు చనిపోయాడు. టెంపుల్కి వచ్చినప్పుడు 3 ఏళ్ళ క్రితం వరకు టెంపుల్ అప్పుడు ఇక్కడ మధ్య మానేలేడు. చెప్పు, ఎప్పుడు ఏమైంది? బాగా మందాయిండు, బీపీ పెరిగింది, మెదడు నరం పలిగిపోయింది. 3 ఏళ్ళ దినము బెడి పడుకుంటాడు. పర్ర 3 ఏళ్ళ నుంచి ఒక నోటికి మాడలేదు. చెప్పండి. చివరికి ఉపాసముడు నీళ్ళు కూడా తాగకుండా, నెల కొద్ది నీళ్ళు కూడా తాగుతా, ఇట్లా బండ ఉన్నాడు. ఇట్లా చచ్చిపోతే ఇట్లా పుల్లో లైడు అట్లా కనబడతాడు. తప్పు అనిపించింది. పర్ర ఒరినోడు పందిలాగా ఎప్పుడు తిన్నాడు. ఏమైంది లాస్ట్? బలవంతంగా నీ మాట బంద్ అయిపోయింది, నీ మందు బంద్ అయిపోయింది, నీ ఒర్రుడు బంద్ అయిపోయింది, నీ తిండి బంద్ అయిపోయింది. అందరి పరిస్థితి బలవంతంగా నీకు టైం వదిలిపెట్టుతుంది అన్ని. అప్పుడు బాధ తినలేకుతుందా. ఎంత ఆకలి ఉన్నా కానీ కుటుంబ సభ్యులు పెట్టారు. ఇతో గుర్తుంచుకోరు. కింద పడ్డారంటే కుటుంబ సభ్యులు తిండి పెట్టారు. 99% జనాలు చచ్చిపోయేవాళ్ళు ఆ రోగం వల్లే కాదు, ఆకలి వల్ల చచ్చిపోతారు. ముసలి కోడలు పెట్టరు తిండి. ఎందుకు పెట్టరు? తింటే ఇంకో రోజు లెక్క బతుకుతుంది. అది 2 లెక్క బతుకుతే ఆ 2 రోజులు మలమూత్రం మేమే చేయాలి. 3 రోజులు ఫలం అది ఉండేం రావాలి. అదో బరే, అది ఎప్పుడు పోతుందో ఎదురు చూస్తుంది. ఎదురు చూస్తారు ఎప్పుడు కనుక ఎందుకు? మేము ఆకలి కాబట్టి తిట్లు పడబట్టి కోడలు తిట్టే బిడ్డ తిట్టే ఎందుకు? బలవంతంగా బాధపడే బదులు స్వేచ్ఛంగానే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాల్సిన తిండి మానేస్తాను. అప్పుడు ఇట్లా బతుకుతాం, వాళ్ళు ఎట్టినప్పుడు ఇట్లా బతుకుతాను. తగ్గియాల్సింది మానేయాలంటే తగ్గియాల్సింది అన్ని అవసరం తగ్గియాల్సింది. కనీసము నెలకు 2 సార్లు ఏకాదశి రోజున ఉపవాసం ఉండాల్సింది. అంతా తగ్గించుకో. కనీసము నెలకు 2 రోజుల మిగతా ఉపవాసం మానేసి కానీ వేస్ట్ ఉపవాసాలు కానీ తిరిగి ఉపవాసాలు అంతే. పొద్దులకి పనులు, మధ్యాహ్నం మీద దంచుడు, రాత్రి పూరీలు రొట్టెలు, ఒక కిలో పచ్చట్టుకులు వేసి మళ్ళీ ఏమంటే ఉపవాసం. ఉపవాసం అంటే దాని అర్థమైంది. ఉప్పు అంటే దగ్గర, వాసం అంటే ఉండు. ఉపవాసం అంటే ఏంది? స్వామి వారికి దగ్గర ఉండు. ఉప్పు అంటే అందుబాటులో దగ్గర. ఎట్లా దగ్గర అవుతావు? ఉపవాసం అంటే మనము ఆ వ్యక్తికి దగ్గర కావాల్సింది. ఎట్లా దగ్గర అవుతావు? ఆయన విషయం జపం చేస్తే, ఆయన విషయం వింటే, ఆయన నామకీర్తన చేస్తే అప్పుడు దగ్గర అవుతావు. కనుకనే ఏకాదశి రోజు ఏం చేయాల్సింది? కొంచెం తినే నేను ధాన్యాలు బాగానే చెప్తున్నాను. అన్నము, పప్పులు, గోధుమలు, ఇవి అవి గింజలు అవన్నీ మానేసుకొని కేవలం 12 ఒకరోజు తినకపోతే ఎవరు తాగరు. ఈ ప్రపంచంలో తిని కూడా ఎవరు తాగలేరు. అంటే తినక ఎవరు తాగలేరు. అందరు ఫస్ట్లో తిని చచ్చిపోలేదు. ఉపవాసం నుండి ఎవరు తాగలేరు. చచ్చిపోవడం అందరు ఎవరు? అత్యాహారం చేసి చచ్చిపోయిన అందరు. ఒక 24 గంటలు ఉపవాసం ఉంటే ఏం కాదు, ప్రపంచం మునిగిపోదు, నువ్వే మునిగిపోవు.
కనుకనే ఒక్క విషయం అర్థం చేసుకోండి. కూర్చోడు ఎట్లా జీతం పడిపోయాడు, సంసారం ఉన్నాడు, భార్య పిల్లలతో పడుతున్నాడు, ఆ ఐశ్వర్యం అనుభవిస్తుడు. కానీ ఏ భావంతో? ఒకరోజు ఇవన్నీ నేను వదిలేయాల్సిందే, ఇవన్నీ నేను దూరం అవుతాను తో విరక్తి భావంతో ఆయన అనుభవిస్తాడు. కానీ జనాన్ని అర్థం చేసుకోడు. అసలు ఇట్లనే ఇది ఒకళ్ళని గృహప్రవేశం పిలిచారు, ఇంట్లో గృహప్రవేశం భక్తులు అంటే కొత్త భక్తులు వస్తారు. ఇదే విషయమే కాదు చెప్పిన వీళ్ళకన్నా ఇల్లు టెంపరీ. ఇప్పుడు నేను మా ఇంటికి పోతా ఆరపెట్టాలి, మా ఊరు మా తాతలు మా అమ్మమ్మ గట్టి ఇల్లు లేదు, ఆ ఇల్లు అక్కడ ఉంది. ఇప్పుడు నేను చూస్తే అవే గుడలు, అదే ఆకిలి, అదే చెట్టు, అదే గోడ అన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడుంది మా అమ్మమ్మ వదిలిపెట్టే భగవాన్ అంటే ఉండేది కనిపిస్తుంది. ఆమె పోయింది, ఆమె పోయింది. నా ఇల్లుకి ఎప్పుడు దొంగలు పట్టదని ఎప్పుడు ఖచ్చితంగా అన్ని తాళ గట్టికెత్తుండే. ఇప్పుడు ఆ ఇల్లుని ఎవరు చూస్తుండ్రు, ఇప్పుడు ఎవరు తాళ ఎత్తుండ్రు, ఇప్పుడు దొంగల కాలేదు కత్తుండ్రు. కనుక వాళ్ళ ఇంటికి పోతే అలా గృహప్రవేశం ఒకటే వాడిపోయినా మనం ఈ ఇంటికి యజమానులం కాము. మనం కేవలం అప్పటి మనం కొన్ని సంవత్సరాలు కొన్ని రోజుల మనము కాపాల్దారులం అంతే, కేర్ టేకర్, కాపాల్దారు, వాచ్మెన్. ఇల్లానే ఉంటుంది. నేను ఒక్కడే మాట వాళ్ళకి ఇంత బాధ అనిపించింది వాళ్ళు మందిరం వచ్చి పని చేశారు. ఇట్లా సామాన్ ఏమన్నా మనం ఏ కాలు పెట్టితే గృహప్రవేశం చెప్తున్నామో ఒకరోజు అవే కాలుతోని పడతారు, ఎక్కడ పడతలేదు. ఇవే కాలు పెట్టి కడపకు లోపేస్తాము, అదే కాలకి లేదు కడప దాడతాం లేదు, ఇల్లు అక్కడ ఉంటుంది. ఈ మాట అన్నందుకు అలా పేరుతో గొప్ప వచ్చింది. స్వామికి అట్లా అంటాడు, గృహప్రవేశం రోజు గృహప్రవేశం బయట పడతారు, హర్షితో శాశ్వతం ఉన్నట్లే ఎల్ల కాలం ఆ ఇంట్లోనే ఉన్నట్టు, ఎన్నడికి ఇంట్లోకి బయట పడనట్లే అంటారు కదా. సత్యం మాట్లాడితే చేతి ఉంటుంది కాక అందరు ఎట్లా పడేస్తారు? మీరు చూస్తారు కదా, మీరు సంసారం ఉండేవాళ్ళు లోకం ఉండదు, అందరు ఇష్టాలు ఎట్లెత్తారు, నెత్తికి తిరకాలకి వెళ్ళిస్తారా, ఎట్లా పడేస్తారు? ఇంట్లోకి వెళ్ళి కాలు పడేస్తారు. శ్మశాన వైపు తల ఉంటాయి కదా, కాళ్ళు ఉంటాయి. గుర్తుంచుకునేమో ఏ కథలు అడగట్టామో అవే కథ పెట్టాము. ఒక్కరోజు అన్ని వదిలిపెట్టచ్చు, ఈ బట్టలు, నగలు, ఇల్లు, పైసా, ప్రాపర్టీ అక్కడే ఉంటాయి. పైసలు అల్మీరాలు ఉండిపోతాయి, అవి రావనితోనే. బండ్లు వాకిలను ఉంటాయి, వస్తే అయ్యో మా స్వామి మా యజమాని పోతుండే నేను ఉండే లాభము, నా మీద కూర్చుంటే నేను దొక్కిడు మంచిగా బుర్రంటాను, నేను ఉండే పోతా బండి తో పైసలు అల్మీరాలు ఉండిపోతాయి, అవి రావనితోని. నీ బండ్లు, నీ వాహనాలు వాకిలు ఉండిపోతాయి, అవితో రావు. భార్య కడప వరకే. దోస్తులు శ్మశాన వరకు. ఈ శరీరము కంపరు కాటి వరకు. చివరికి ఏమంటారు? ఒక్కరు ఉంటారు, ఆత్మ ఒక్కడు ఉంటుంది. ఒకటి నా పైసలు రాలేదు, నా బండి రాలేదు, భార్య రాదు, దోస్తులు రారు, ఈ శరీరం కూడా రాదు. కొందరైతే ఊళ్ళల్లో ఆ శ్మశాన వాటిక వాళ్ళ తోటలు పక్కన ఉంటుంది, అట్లా తీసుకెళ్తారు. తోట కూడా చూస్తుంది, పొలం చూస్తుంది, అయ్యో పోతుండవు మా ప్రతిరోజు వచ్చి నన్ను దున్నేటోడు, నాకు ఈ వర్షోడు. ఇప్పుడు మావాడు పోతున్నా ఎదుగుతారు, ఆ తోట చూస్తుంది, ఆ పొలం చూస్తుంటుంది. లేదా మళ్ళీ అదే పొలంలో ఓటు దిగుతాడు, కొడుకు దిగుతాడు. ముందు
తల దిగిండు కథ పోయిండు, అయ్య దిగిండు అయ్య పోయిండు, మళ్ళీ కొడుకు దిగుతాడు. తోటది ఇంక కూడా వచ్చింది. ఆ తోట పొలం ఏంది వేదికలాగా, నాటకంది వేదికలాగా. వేదిక మీద అందరు చెప్తారు, వాళ్ళ పాత్రలు నటిస్తారు. అయిందా వాళ్ళ పాత్ర? దీపు దక్షలో నీ డైలాగ్ అయిపోయినాయి, దిగటి దిగి అదే ప్రపంచం. కనుకనే చెప్పే విషయం ఏంటంటే విరక్తితో జీతం గడపండి. విరక్తితో జీతం గడితేనే ఆనందం ఉండవు. ఆసక్తితో జీతం గడిపిన అనుకో ఎల్లగల పెడతాం. ఆసక్తే ఏడుపు కారణం, విరక్తే ఆనందం కారణం. ఇప్పుడు మన మీద ఉంది, నాకు ఏడ్చేది ఉందా? నాకు నవ్వేడుతుంది. నవ్వేది ఉంటే విరక్తి తప్ప ఇంకే మార్గం లేదు. ఉండాలా లేదని కాదు. తామర పువ్వులాగా, తామర పువ్వు మడగలు ఉంటుంది, మరలో ఉంటుంది, మరలో వెళ్తుంది. కానీ మడగదు ఒక చుక్క కూడా దానికి అంటలేదు. మడగ ఒక చుక్క మడగేది, నీటి చుక్క కూడా దానికి అంటలేదు. నీటిలో ఉంది, మరి నీటిలో జన్మించింది, నీటిలో వెళ్తుంది. కానీ నీటి చుక్కని మాత్రం అది కమలం. అంటే కదా ఏమిటది జారిపోతుంది. అట్లా మానవుడు జీతం పడిపోతుంది. అప్పుడు వాడు కమల పూలకు అందంగా ఊపుతాడు. అప్పుడు మన జీతము కమల పూలకు అందంగా అవుతుంది. కమల పూ లాంటి గంధం ఉంటుంది అందులో, లేకుంటే అది వినడానికి మీకు కఠినం అనిపిస్తుండొచ్చు. ఇదే వాస్తవం, ఇదే సత్యం. ఇప్పుడు మొన్న రచయితలు వచ్చి ఇక్కడ మధ్యాహ్నము స్నానం చేసిన ఫ్రెష్ అయినా, నా కుకింగ్ అయిన తర్వాత వంటకం అయిన ఇక్కడ స్నానం చేసి ఇండే ఉన్నాను. మళ్ళీ బట్టలు వేసినప్పుడు ఆ ఫోటో చూస్తున్నాను, ఆ ఫ్రేమ్ అనిపించింది. ఆ ఫ్రేమ్లో ఉన్న వాళ్ళు ఎందరు ఉన్నారు? ఆ ఫోటోలో కూడా పోయి సార్, ఇప్పుడు వాళ్ళు పద్దచ్చే ఫోటో సార్ పోయినాయి, ఒక అనుకోలేదు. ఆ ఫోటోలు పోయినాయి. ఆ ఫోటోలో ఉన్నోళ్ళు ఎందరు ఇప్పుడు? మరి మరి ఎప్పుడు కట్టించింది? 30 ఏళ్ళ ముందు ఇక్కడ దిగిన ఫోటోలు అవి. 30-20 ఏళ్ళ ముందు ఇక్కడే దిగిన ఫోటోలు. ఇది ఇండే ఉంది. ఆ భగవాన్ ఇక్కడ ఉన్నాడు చూస్తుండు. అలాగే ఈరోజు మనం కూర్చున్నాము, నేను కూర్చున్నా. రేపు మీరు అవుతారా, మేము కూడా అవుతారు. తలకి ఇట్లా ఉంటుంది. ఇంకో వస్తారు ఇక్కడ, అవును. ఇంకో సత్సం కూర్చుంటారు, ఇంకో చెప్పారు. అప్పుడు ఒకళ్ళు చెప్పినప్పుడు వేరే ఒకరు ఉంది. అవును, వాళ్ళు పోయిన చెప్పినప్పుడు పోయిన వేరే పోయిండు. ఒక టైం వస్తుంది, నేను అవుతాను, మీరు అవుతాను. కానీ అవుతుందా? ఇంకో వస్తారు. బస్సులో ఎక్కుతారు, బస్సులో దిగుతారు. బస్సు ఖాళీ అవుతారు అన్న, బస్ ఖాళీ అవుతుందా? ఇంకో ఎక్కుతారు, వాళ్ళు దిగుడే. ఎక్కినోడు దిగుడే. ఓడి ఎక్కడ శాసనాలు కూర్చున్నాడు. నువ్వు కోటి పలు ఇచ్చి కానీ నువ్వు కూడా అడుగుతున్నాడు కూడా. నీ కూడా వచ్చిందా? దిగు. డిపో వచ్చింది, రాత్రి చలో దిగు. ఉండదు, బస్ డిపోలో పోతుంది, నువ్వు బయట పడాడు. కనుకనే విరక్తితో జీవితం పడుతుంది. ఆ జీవితంలో ఆనందం అనుభవించడం ఉంటే విరక్తి కాదు. నువ్వు చూసి అనుకో ఫోటోలు కనిపించింది ఇందరు. నువ్వు ఇప్పుడు రక్తగడ్డ వేయండు, రక్తగడ్డ వేయండు, రక్తగడ్డ 10 గడ్డ అయింది. 10 టెంపరీ, వ్యక్తి పెద్ద టెంపరీ, పర్మనెంట్ మాత్రం ఒక్కడే. ఆ దేవుడు అప్పులు లేవాడు, అప్పటి నుంచి అట్లనే ఉన్నాడు. ముసలగాడు అయినా ముసలు ఎట్లున్నాడో అట్లా ఉన్నాడు. ఎందరో వస్తారు, ఎందరో పోతారు. సో కనుకని ప్రపంచంలో, ఈ లోకంలో కృష్ణుడు తప్ప, కృష్ణ భక్తి తప్ప ఏవో శాశ్వతం కలదు. ఆ 33 కోట్ల దేవతలు కూడా
వాళ్ళ కాలం పడితే వాళ్ళు చచ్చిపోడే 30 దేవతలు కూడా వాళ్ళ టైం వచ్చింది వాళ్ళు చచ్చిపోడే కృష్ణుడు తప్ప. మనం చూస్తాము ఊసలు ఏమంటారు అలాంటి ఊసలు కదా ఉసురు ఇసురు ఇదేమంటారు ఇసురు ఉసురు అవి సాయంత్రం కూడా ఉడతాయి. అవి పుట్టుడప్పుడు సాయంత్రం ఆ సాయంత్రం ఉడతాయి పెరుగుతాయి పిల్లలు కంటే తెల్లారి చచ్చిపోతాయి. అంటే వాళ్ళ జీవితం ఒక రాత్రి ఒకటి. ఇప్పుడు ఉసిరిలో దృష్టిలో చూస్తే మనం బ్రహ్మదేవుడు లాగా మన జీవితకాలం అవును లేదా? ఎందుకంటే మన కళ్ళం పడినే పుడుతున్నాయి. అట్లా దేవతల ముంగట మానవులు ఇద్దరు కూడా చచ్చిపోతారు, కానీ కృష్ణుడు ముంగట ఇద్దరు దేవతలు కూడా చచ్చిపోతారు అంతే. కానీ ఆ ఈశ్వరి ఒక రాత్రి లోపలనే ఓ నా భార్య, ఓ నా కొడుకు, ఓ నా పిల్లలు, ఓ నా సంసారం, ఓ నా ఇది, ఓ నా తెల్లని పడుంటాయి మొత్తం. రెక్కలు ఒక బంధువు అది ఒక బంధువు చెప్పు. రాత్రి కింద మీద కిందికి వెళ్ళిపోయింది చూసిరా లైట్ మీద కిందికి వెళ్ళిపోయింది. కిందికి ఇక పెద్ద పండుకున్నట్టు తెల్లారి ఆ రెక్కలు ఎడిపోయినా అవి ఎడిపోయినా. రెక్కల కుప్ప ఇంత ఆల కుప్ప ఇంత. ఇక మనుషులు కొన్నారు వేరే కొన్ని మంచి ఎంచుకొని తింటారు. ఇక బుక్ ఉసులను ఇంకా అమ్ముతారు కూడా ఉసులను. వాళ్ళ సంసారం 5-6 గంటల సంసారం. మనకు తెలుసు అబ్బా ఉసుల సంసారం 5-6 గంటలే. అట్లా స్వర్గలోకంలో దేవతలు అంటారు ఈ మానవ సంసారము 5 గంటలే. నివాస నేను సుఖం అనుభవించదంటలేను, ఇల్లు ఉండదంటలేను, ఐశ్వర్యం వద్దంటలేను. ఏమంటున్నా వీటిలకు ఆసక్తులు కాకుండా జీవితం గడపలేదు. ఆసక్తి రాదా ఎట్లా వస్తుంది? ఆసక్తి మరి విరక్తి ఎట్లా వస్తుంది? విరక్తి వస్తుంది. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇవన్నీ నాయి కావు, ఇది కేవలం ఆ భగవంతుని ఒక అనుగ్రహము లేదా నేను చేసుకున్న కర్మ వల్లకి వచ్చింది ఫస్ట్. రెండోది ఇవన్నీ శాశ్వతంగా ఉండేది. మూడోది ఒకటి సమయం వస్తుంది ఇవన్నిటినీ నేను వదిలిపెట్టకపోతే అవి నన్ను వదిలిపెట్టు. కనుకనే ఇది స్వచ్ఛంగానే వీడికి దూరం ఉండే అప్పుడు ఆనందం లేకుంటే ఏడ్చుకు తప్పింది. ఓ నా కొడుకు ఎత్తలేడు, ఓ నా కొడుకు ఎత్తలేడు, ఓ నా బిడ్డ ఎత్తలేదు, ఏం లాభం? ఇంత కష్టపడితే నేను తినక పని చేసిన, నేను దుబాయ్ పోయినా, నేను దేశాలు తిరిగినా, నేను కప్పుసులు తిన్నా, నేను ఉపాసం ఉన్నా, వాళ్ళ కొడుకు చదివించిన, వాళ్ళని వీటి పంపినా, వాళ్ళకి ఇది చేసిన, ఒక అది చేసిన, నేను ఓటు దేక్తలేడు, నేను చూస్తలేడు, నాకు పూజ ఎత్తలేడు, నాకు పైసలు ఎత్తలేడు, పిల్లలు పట్టుకొని తిరుగుతుండు, ఆ పిల్లలు పట్టుకొని తిరుగుతుండు, వాహన సంసారం వాళ్ళకి ఇవన్నీ పాటలు పాడి ఎడుతూ ఉంటారు. ఫలితో ఇవన్నీ పట్టుకొని ఎడతారు. వీళ్ళందరికీ అదే ఏడుపు. నేను బట్టలు కుట్టలేనా, నేను బీళ్ళు చేయలేనా, నేను ఎట్లయినా, నువ్వు ఉపాసం ఉన్నా, నేను లేచినా, నేను తినబెట్టినా, నేను చేసిన. నువ్వు అన్నావంటే దానికి బాధ్యత ఎవరు కన్నెక్కడ ముందామని ఆలోచించాలా? అవును. మా అమ్మ కూడా నాతో పాటు ఉంది, కానీ మా అమ్మ దీని ఎన్నిసార్లు మాట్లాడతాను. మా అమ్మ నా పక్క పునరులు ఉంటుంది, కానీ అడుగుంటే దినంలో ఎన్నిసార్లు మాట్లాడతాను. లేదు ఒక్కసారి 2 సార్లు అంతే. మా అమ్మ రూమ్లో కూడా పోలేదు, బయట కూర్చుని మాట్లాడతాను. తిన్నవా లేదంటే ఎందుకో తెలుసు. నా తల్లి కూడా నాతో పాటు ఎప్పటికి ఉండేది కాదు. ఈ శరీరంకి తల్లి శరీరంకి అంతే. నన్ను కట్టినందుకు నా కర్తవ్యం ఏంటో, నా ధర్మం ఏంటో చేసుకుంటున్నాను. ఆసక్తిగా
కనుకనే విరక్తి ఉండదు. డోంట్ గెట్ అటాచ్. నా కర్తవ్యం అనుకుని చేయాల్సింది అంతే. నేను అన్న కాబట్టి ఇలా దిగిన కాబట్టి వాళ్ళు కష్టపడు, వాళ్ళని పెంచుడు, ఒక స్థాయికి వచ్చింది నా బాధ్యత. కానీ వాళ్ళని చూస్తలేరు, నన్ను వేడతలేరు, నాకు గంజి వస్తలేరు, నాకు పాత అనుకుంటున్న గంజి వేరని. ఇప్పుడు గంజి లేదు, గంజి వస్తుంది భద్రత, నాకు గంజి వస్తలేరు. ఇప్పుడు గంజి లేకపోయి ఇప్పుడు సాయి సాయి వస్తలేదు, సాయి సాయి వస్తుంది. ఇవన్నీ ఏడ్చుడు బంద్ చేయండి. అవన్నీ ఏడ్చే బదులు ఆ కొడుకుల మీద, భార్య మీద, భర్త మీద ఆడుకునే బదులు, పిల్లల మీద ఆడుకునే బదులు ఆ భగవంత కృష్ణ నువ్వే నా రక్షకుని కృష్ణుని మీద ఏడు, కృష్ణుడు చేరుకున్నాడు, ఆయన చూసుకున్నాడు. ఆయన శాశ్వతముడు, ఆయన అందరినీ చూసుకునేవాడు. మిగతా ఓటు చూసుకున్నాడు. ఓల మీద ఏడ్చి లాగలేదు. దిగిరు మీరు, సంసారం మడకలు దిగిరు మీరు. బురద అంటే బురద తప్ప, బురద ఉంటుంది ఓడి దిగున్నాడు బురద. బురద అంటది నా అంగలే ఉన్నా నేను ఓడి దిగుమన్నాడు. అవును లేదా? బురద వచ్చిందా ఇంటికి? నీ ఇంటికి వచ్చిందా? నీ ఎప్పుడు వచ్చిందా? పండ్లు నాయే, నాలుక నాదే. కొరుకుడే ఓదిడతావు. నీ నాలుక నువ్వే కొరుకున్నావు, ఓదిడతావు నొప్పి అయితే. అవును లేదు? పనులు నీయే, నీ కూడా కొరికిండా? ఇప్పుడు రే నోరు దగ్గర పనులు నాలుగు కొరికిన. కనుకనే దిగినప్పుడు అనుభవించాలా, ఇది నా కర్మాత్మను అనుభవించాలా, ఇంకా ఆ భగవంతుని మీద భారవేసి ఆయన అప్పుడు విరక్తి. లేకుండా ఏడ్చు ఉంటే ఒక్కరు అదే అడుగుతున్నాడు. పెళ్ళం పట్టుకొని పోయాడు, పెళ్ళం చుట్టూ, పెళ్ళం కొంగ పట్టుకొని పోతాడు, పాల్పడలేదు. ఇప్పుడు మేడం అంటే గొప్పది. ఈ ముసలందరి పాటలు పాడతాడు. ఇప్పుడు ఎప్పుడు పెళ్ళం కొంగ పట్టుకోడు, పెళ్ళం కోసం ఉంటుంది కదా. అది మరి మీరు ఐశ్వర్యం ఉన్నప్పుడు పెళ్ళం మీరు లగ్గలేనప్పుడు మీ భర్త ఇంకొకటి తిరగలేడు. అప్పుడు మీ అంత పట్ల ఏడిసింది. అప్పుడు మీరు మీ భర్త కంట్రోల్ చేయలేదు, ఆడలేదు. అప్పుడు చేసిరు లేదా? మీరు మీ భర్తలు ఆడిచ్చిండ్రు. ఇప్పుడు మీ కొడుకులను మీ కూడా ఆడిస్తున్నారు. అల్లే తప్పుంది, అదే పరంపర ఉంది. పరంపర ఉంది, కొత్తగా అవుతుందా? మీ అత్త మీరు తిట్టిండ్రు అంతే. అట్లా నాకు మనం కూడా లేదు. ఈ ప్రపంచంలో తిట్టని కూడా లేదు, అని కూడా లేదు. 10 సార్లు నేను ఒక్కసారి అంటే నీ విలువ దక్కది అక్క అంటే అబ్బా సత్తకి సింగిద్దా నాన్నకన్నా ఒక కనుకనే కొత్త ఏం కాదు. ఇది నడుతుంది పరంపర. కేవలం కాలం మారింది అంతే. మనం తిట్టి మర్చిపోయినాము. ఇప్పుడు వాడటం బాధ అనిపిస్తుంది, అప్పుడు తిట్టప్పుడు బాధ అనిపించలేదు. అప్పుడు తిట్టప్పుడు ఆలోచించినామా, నేను అట్లేదు కానీ నేను నా భర్త అట్లా ఆడించాను. మరి నీ కూడా ఆడి కదా, అది ఆడలే కదా. మీకు మీ భర్త ఎప్పుడు నాతో పాటు ఉండాలో, నా మాట వెళ్ళినప్పుడు మీకు అనిపించినప్పుడు మీ కోడ ప్రతి భావన అవుతుంది. నా భర్త ఎప్పుడు నాకు ఉండాలి, నా మాట వెళ్ళాలి. గుణాలు మారాయి. కలవని ఏడ్చుడు మానేది. ఈ మాటలు ఎప్పుడు అత్త దాన్ని అచ్చి దాని ఉన్నది వస్తాడు పోయి వీళ్ళు మాటలు. ఇంకా నువ్వు చూసినావా? అప్పుడు నువ్వే మంది పెట్టావు. మరి నువ్వు పెట్టిన మంది డబ్బు దొరికినా దానికి అది పెడుతుంది. కనుకని ఇవన్నింటికి బయట ఉంది. ఇవన్నిటికి ఏం లాభం లేదు. ఇవన్నీ ఆలోచనలే బయటపడి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని భగవంతుని భారం వేసి భగవనామం జపం చేయరు. ఈ కొడుకు కూడల జోలి పోకుండా వాళ్ళ బతుక చేసుకోంగా
వాళ్ళని సుఖంగా బతకనివ్వరి, మీరు సుఖంగా ఉన్నది. దేవుని పట్టుకుంటే అయిపోయి దేవుడు అత్తరు వేయడానికి అత్తరు కూడా ఇక్కడ వేయలేదు. నువ్వు అట్లన్నా వాళ్ళ డైలాగ్ అవే. చూస్తావు కళ్ళేసి కూత వచ్చిందని చిన్న చిన్న వచ్చిందని చూస్తావు. కనుకనే భగవంతుడి మీద భారం పెట్టి భగవంతుడిని నమ్మి కృష్ణయ్య నువ్వే చూసుకున్న కర్మ ఏముందో చివరికి నువ్వే శాశ్వతమైన వ్యక్తి, నువ్వే పెట్టినవి నువ్వే పెట్టినవి నువ్వే, ఏది చేసిన నువ్వు అని భారం పెట్టి సప్పుడుగా కూర్చుండి ముచ్చట్లు పెట్టి బదులు వీళ్ళకి పోయి చెప్పుడు వాళ్ళకి పోయి చెప్పుడు నా పోలీసు ఉంటుంది నా పోలీసు చెప్పు నిలవవుతుంది మీద నిలవుతుంది లేదా. సో కనుకనే అవన్నీ చెప్పే బదులు సప్పుడుగా కూర్చొని ఏం చేస్తుంది, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కుచేరుడు ఆ విధంగా జీతం గడిపి అర్థమైంది. కుచేరుడు ఈ భావన ఈ విరక్తు జీతం గడిపిండు. కనుకని దేవుడు వచ్చిన తర్వాత చక్కగా కూర్చోడు వైకుంఠం వెళ్ళిపోయాడు కృష్ణుతో పాటు. ఈ కథ సుఖదేవ గోస్వామి చెప్పి ముగిస్తుంది. కూర్చోడు పరీక్షిత్ మహారాజ్ ఆ విరక్తి భావంతో జీతం గడిపిండు. ధనము ఐశ్వర్యం లేనప్పుడు కూడా వైరాగ్యంతో ఉన్నాడు, వచ్చిన తర్వాత కూడా వైరాగ్యంతో ఉన్నాడు. కనుక ఏమైంది, వైకుంఠం పోగలిగింది. ఇది కథ సాధన. హరే కృష్ణ ప్రభుపాదికి జై. ఎవరైనా తప్పని క్షమించుకుంది, అది వాస్తవ విషయం చెప్తున్నాను. నేను ఏదన్నా కానీ ముఖం కూడా చెప్తాను ఉన్న విషయం.